మొత్తం మీద తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అయితే కొన్ని చోట్ల కొన్ని స్థానాలు చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తంగా మిగతా అన్ని స్థానాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అలాగే ఒక గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు పోలింగ్ ని బహిష్కరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు వాళ్ళని బుజ్జగించే పనిలో పడ్డారు. ఓవరాల్ గా తెలంగాణలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. ఎస్ నవీన్, చెప్పండి, కొన్ని చెదురుమదురు సంఘటనల మినహా తెలంగాణలో మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ మొత్తం కూడా తెలంగాణలో ఇప్పటివరకైతే ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇటు మహబూబాబాద్, ఇటు వరంగల్ పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే ఇక్కడ కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఉదయం 7 నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ 12 గంటల వరకు కూడా చాలా చురుకుగా జనాలు ఎక్కువ రద్దీతో కొనసాగింది. తర్వాత 12 తర్వాత పోలింగ్ కాస్త మందకొడిగా కొనసాగుతుంది. ఎండ వేడిమికి ప్రజలు బయటకు రాలేకపోవడంతో ఇప్పుడు పోలింగ్ కేంద్రాల్లో కొంత జనాలు లేక వెలవెలబోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కూడా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం దాటి కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలింగ్ కేంద్రాల్లో రద్దీ అయితే కొంత తగ్గిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయం నుంచి కూడా చెదురుమదురు ఘటనలు, అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం, తర్వాత ఇటు ప్రత్యర్థి పార్టీలకు ఏవైతే పోటీలో ఉన్నటువంటి పార్టీలను వాటికి చిన్న చిన్న గొడవలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి దృశ్యాలే మనకు ఉదయం నుంచి కూడా కనిపిస్తున్నాయి. అయితే డోర్నకల్ మండలం చింతలగడ్డ తండాలో ఒక గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. తమ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని వాళ్ళు ఎన్నికల పోలింగ్నే బహిష్కరించినటువంటి దృశ్యాలు మనకు చింతలగడ్డ తండాలో కనిపించాయి. అయితే అధికారులంతా కూడా, ఇటు పోలీసులు అయితేనేమి అటు అధికారులంతా కూడా రంగంలోకి దిగి వాళ్ళను ఓటర్లను బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఓటు వేసేందుకు ఇష్టపడ్డట్టు కొద్దిసేపటి క్రితమే మనకు సమాచారం అందుతుంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు టెంట్లు కావచ్చు, మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరైనా అనారోగ్య సమస్య, పోలింగ్ ఓటు వేసేందుకు వచ్చి అనారోగ్య సమస్యల బారిన పడితే వాళ్ళకు ప్రత్యేకించి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ ఇటు భూపాలపల్లి, ములుగులో కొన్ని ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి. ఏజెన్సీ పూర్తి స్థాయిలో ఇటు భూపాలపల్లి, ములుగు ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ పోలింగ్ మిగతా వాటితో కంటే గంట ముందుగానే అక్కడ పోలింగ్ ముగిసేలా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు, ఇటు నీటి వసతులతో పాటు మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా అనారోగ్య సమస్యలతోటి వస్తే వాళ్ళకు మందులు ఇచ్చేందుకు మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనకు పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తున్నాయి. మీరు ఓటు వేయడానికి వచ్చారా? సార్, ఫస్ట్ టైమా? ఇంతకుముందు వేసారా? ఇంతకుముందు వేసి. ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి? బాగానే ఉంది సార్ పరిస్థితి. నేను ఇప్పుడే వచ్చాను హైదరాబాద్ నుంచి. ఇది ఓట్లు యువత కూడా చాలా ఉత్సాహం చూపుతూ ఉన్నారు. ఈసారి ఏడాది కొత్త ఓటర్లు ఎక్కువగా, దాదాపుగా ఇటు వరంగల్ సెగ్మెంట్లో అటు మహబూబాబాద్ సెగ్మెంట్లో కూడా కొత్తగా ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళంతా కూడా ఉత్సాహంగా ఓటు పోలింగ్లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహం చూపుతున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అధికారులు కూడా మనం చూడవచ్చు, పోలింగ్ ఓట్లు వేసేందుకు కొంత మందకొడిగా ఉండడంతో ఎన్నికల అధికారులు కూడా వెంటనే ఎక్కడ కూడా ఓటు వేసేందుకు వచ్చినటువంటి వారిని ఏమాత్రం ఆలస్యం చేయించకుండా వెంటనే వాళ్ళకు ఇచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత ఎండ వేడిమికి తగినటువంటి ఏర్పాట్లు కూడా, ఇటు టెంట్లు కావచ్చు, షామియానాలు కావచ్చు, ఇవన్నీ వేసి ఎండ వేడిమి నుంచి ఓటర్లకు రక్షణ కల్పిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయమ్మా? ఇక్కడ మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? పోలింగ్ ఓటర్ల సంఖ్య ఎట్లా ఉంది, ఎట్లా జరుగుతుంది? ప్రశాంతంగా మంచిగానే జరిగింది. ఉదయం నుంచి ఎంత మేర, అంటే ఇప్పుడు కనీసం పోలింగ్ కేంద్రాల దగ్గర జనం లేరు కదా, ఉదయం నుంచి ఎట్లా ఉంది, ఏ టైంలో ఎట్లా ఉంది? పొద్దున 9 నుండి బాగానే వచ్చారు, ఇప్పుడు లేరు, కొద్ది తగ్గింది. ఎండ వేడిమికి ఎండ వేడి కొద్ది మామూలుగా ఉంది, చల్లనే ఉంది, కొద్దిగా ఎండ కొడుతుంది.
ఈ విధంగా పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. కొద్దిసేపటి క్రితమే మనకు కేసముద్రం నెల్లికుదురు మండలంలో ఒక ఘటన జరిగింది. ఇరు వర్గాలు నెల్లికుదురులో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నటువంటి దృశ్యాలు. ఒక యువకుడు ఓటు వేసి ఆ ఓటు వేసినటువంటి ఫోటోను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం, ఆ స్టేటస్ పెట్టుకోవడమే కాకుండా దాన్ని వైరల్ చేయడం. నెల్లికుదురు మండలం వేముల తండాలో ఈ ఘటన జరిగింది. బానోతు బాలకిషన్ అనేటువంటి యువకుడు ఓటు వేసి ఆ ఓటు వేసినటువంటి వీవీప్యాడ్లో గుర్తు పడుతుంది కదా, ఆ గుర్తును ఫోటో తీసి వైరల్ చేయడంతో కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం ఘర్షణ జరిగింది. అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ వాళ్ళంతా కూడా పోలీసులంతా అప్రమత్తమై ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చినటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. ఇక ములుగు జిల్లా వాజేడు మండలంలో అయితే కొంత ఇక్కడ ఆదివాసీ గిరిజన గ్రామాలు ఉంటాయి. ఈ గిరిజన గ్రామాల్లో 16 కిలోమీటర్ల మేర గుట్టలు దిగి నడిచి వచ్చి గుమ్మడిదొడ్డి గ్రామం అనేటువంటి పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఆదివాసీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి దృశ్యాలు. అంటే దాదాపుగా 16 కిలోమీటర్లు గుట్టలు కొండలు ఎక్కుతూ దిగుతూ ఓటు వినియోగించుకున్నటువంటి, అంటే వాళ్ళ చైతన్యానికి మనం అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకైతే 50 నుంచి 50% ఓటింగ్ జరిగినట్టు మనకు అంటే యావరేజ్గా అన్ని ఇటు మహబూబాబాద్ అటు వరంగల్ సెగ్మెంట్లలో ఇప్పటి వరకు దాదాపుగా 50 నుంచి 55% పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతుంది ఓవరాల్గా. అయితే ఇప్పటి వరకు చెదురుమదురు ఘటనలు మినక చెప్పుకోదగ్గ పెద్ద ఘటనలు ఘర్షణలుగా మాత్రం ఏమాత్రం జరిగినటువంటి పరిస్థితి. పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతే ఓటర్లు పోటెత్తారో పోలింగ్ కేంద్రాలకు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అట్లాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు పెద్దగా భారీ ఎత్తున క్యూ లైన్లు అయితే ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. 1-6 గ్రామాల్లో మినహా, 1-6 పోలింగ్ కేంద్రాల్లో మినహా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోటెత్తినటువంటి దృశ్యాలు అయితే మనకు అంతంత మాత్రంగానే కనిపించాయి. పార్లమెంటు ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలు కాస్త భిన్నంగా ఓటర్లు అంటే వివిధ గ్రామాల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ సొంతూళ్ళకు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలపైన కొంత ఆసక్తి చూపలేదన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు వరంగల్కు దగ్గరగా ఉండేటువంటి హైదరాబాద్ కావచ్చు, వివిధ నగరాల్లో పనుల కోసం ఉపాధి కోసం వెళ్ళేటువంటి వాళ్ళు కూడా గ్రామాలకు అంటే ఇంత ఇంట్రెస్ట్ చూపలేదన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, గ్రామ పంచాయతీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు పెద్ద ఎత్తున ఓటర్ల శాతం నమోదవుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అట్లాంటి ఆసక్తి ఓటర్లు కనిపించలేదని చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఒక గంట 2 గంటల పాటు తప్ప మిగిలిన సమయం అంతా కూడా పోలింగ్ బూత్లు ఖాళీగానే